రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆయన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ భారత రాజ్యాంగ విశిష్టత గురించి వివరిస్తూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారని, భారత రాజ్యాంగం ప్రకారం మన విధులను నిర్వర్తించడం మనందరి బాధ్యత అన్నారు. అలాగే 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు మనమందరం స్వేచ్ఛగా గర్వంగా చేసుకుంటున్నామంటే ఎంతోమంది మహనీయులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టి మనందరి కోసం స్వేచ్ఛ తీసుకొచ్చారన్నారు. అటువంటి మహనీయులను మనమందరం ఒకేసారి స్మరించుకోవాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలు కాపాడేలా అర్హులందరికీ సంక్షేమ పాలన అందించేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అంబేద్కర్ ఆలోచన విధానాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమంతో పాలన సాగిస్తున్నారని, మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రూరల్ నియోజక ప్రజలందరికీ కూడా, అలాగే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ ముందుగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, మనకి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మనం జనవరి 26 ఒక పండుగలా చేసుకుంటాం. ఎందుకంటే దీనికి ముఖ్యంగా 26వ తారీఖునే జనవరి చేసుకోవడానికి కారణం 1930 26వ తారీఖుని మనకి లాహూర్లో ఐక్యరాజ్య మీటింగ్ ఒకటి కాంగ్రెస్ రోజు జరుపుకుని, ఆ రోజు అందరికీ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆ రోజు స్వతంత్రం రావాలని చెప్పి ఎన్నుకున్న రోజు మళ్ళీ 1947వ తారీఖున 47వ సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చింది. సో ఆ రోజు మనం అనుకుని గుర్తుండిపోయేలాగా 26వ తారీఖుని మనకి గణతంత్ర దినోత్సవం చేసుకోవాలని అప్పుడు ఆ రోజు పెద్దలు నిర్ణయించారు. ఈరోజు మనకి మహనీయులు ఎంతోమంది చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ ఎంతో ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వారందరికీ ఈరోజు మనకి ఢిల్లీలో చాలా ఘనంగా చేస్తారు. అలాగే ప్రతి ఒక్క రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొని ఈరోజు మన విజయవాడలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం చేసుకుని ఎంతోమందికి గురించి గొప్పగా చెప్తారు.